హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. మరి ఇంతకుముందు మనకు ఉమ్మడి జిల్లాల వారిగానే ఖాళీలు ఎన్ని ఉండేది అనేది మనకైతే అప్డేట్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు మనకు 26 జిల్లాల నుండి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని పర్ఫెక్ట్గా మనకైతే ఒక నోటీస్ ప్రభుత్వం తరపున అధికారికంగా విడుదల కావడము జరిగింది. మరి పూర్తి వివరాలు చూద్దామండి. మరి అతి త్వరలోనే మనకు ఏపీ గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అంతేకాకుండా ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో మరి బదిలీలకు సంబంధించినటువంటి న్యూస్ అయితే ఉంది. ఓకేనా, నెక్స్ట్ మంత్లో కంప్లీట్ అయిపోతాయండి బదిలీలు. సో దాని తర్వాత మనకు ఎగ్జాక్ట్లీ నోటిఫికేషన్, ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఓవరాల్గా తెలిసిపోతాయి. ప్రజెంట్ మాత్రము యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు రావడం జరిగిందండి. చూద్దాం. సో ఎవరైతే మరి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ వారు కూడా, నెక్స్ట్ కేటగిరీ 1 వారు కూడా, మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ ఉందండి. సో అస్సలు ఆలస్యం చేయనవసరం లేదు. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి, మీ ప్రిపరేషన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్, ఇప్పటికే చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్లోనే ఉన్నారు. మీరు కనుక ఇంకా స్టార్ట్ చేయకపోతే వెనుకబడినట్లయితే సచివాలయ ఉద్యోగాలను తక్కువ అంచనా వేయద్దు. ఇప్పుడు అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు మన యాప్లో గ్రామ వార్డు సచివాలయం, సో మరి గ్రూప్ 2 కావచ్చు, సమాజ శాస్త్రం అంటే సోషియాలజీ గ్రూప్ 2కి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే 30 మార్క్స్ కవర్ చేసేటువంటి కోర్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, యానిమల్ హస్బెండరీ అండి మోస్ట్ ఇంపార్టెంట్, యానిమల్ హస్బెండరీ కావచ్చు, పోలీస్ ఫైనల్ ఎగ్జామ్స్కి కావచ్చు. మరి బెస్ట్ కోర్స్ అయితే లాంచ్ చేస్తామండి. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చాలా తక్కువ కాస్ట్లో. చాలామంది అడుగుతున్నారు, సార్ డెమో క్లాసెస్ ఏ విధంగా వినాలని. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, గ్రూప్ 2 పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓవర్వ్యూ, కంటెంట్ అండ్ అప్డేట్స్ అని వస్తాయి కదా. సో మరి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి 766 క్లాసెస్ ఉన్నాయి, 106 ఫైల్స్ కూడా ఉన్నాయి పీడిఎఫ్. ఇక్కడ ఫ్రీ కంటెంట్ ఉన్నాయి కదా 3, ఇవి డెమో క్లాసెస్, ఇవి 3 వినండి. ఇక్కడ కంటెంట్ పైన క్లిక్ చేయగానే స్క్రీనింగ్ టెస్ట్కి అండ్ మెయిన్ ఎగ్జామ్స్కి అయితే కనిపిస్తాయి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు. మీరు ఎప్పుడైనా కూడా ఎనీ టైం మీరైతే క్లాసెస్ వినవచ్చు. సమాజ శాస్త్రము మనకు 30 మార్కులు అందించేటువంటి గ్రూప్ 2 టాపిక్ అండి. దీనిపైన కూడా మనకి చూడండి ఇక్కడ డైలీ క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్, టెస్ట్ సిరీస్, సో ప్రీవియస్ బిడ్ బ్యాంక్ కూడా అందచేయడం అయితే జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఉపయోగించుకోండి. యానిమల్ హస్బెండరీ కూడా సో చాలా క్లియర్గా అయితే క్లాసెస్ అందించాము. క్లాసెస్ ఏం లేవు కానీ పీడిఎఫ్ ఫైల్స్ అండ్ టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. సో మంచి అవకాశం, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. డెమో క్లాసెస్ చూడండి ముందుగా, మీకు నచ్చితేనే కోర్స్ అనేది పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ఏపీ విజయవాడ. మరి ఇక్కడ 17వ తారీఖు 5వ నెల 2023 అంటే నైట్ అయితే మనకు ఈ నోటీస్ విడుదల కావడం జరిగిందండి. సో మరి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఫార్మేషన్ ఆఫ్ ఆర్బీకేస్ అండి, రైతు భరోసా కేంద్రాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అయితే దీని యొక్క సారాంశం ఏంటి అంటే, గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలైనటువంటి క్లస్టర్లకి వారందరినీ కూడా అటాచ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మరి నోటీస్ అయితే విడుదల చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, ద అటెన్షన్ ఆఫ్ ఆల్ డిఏహెచ్ఓస్ ఆర్ డ్రాన్ టు ద సబ్జెక్ట్ అండ్ reference seated and informed that the government has recruited 4656 అంటే 4656 యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఇన్ 2 phases. ఫేజ్ 1లో 3036, ఫేజ్ 2లో 1610. మరి ప్రొవైడ్ వెటర్నరీ సర్వీసెస్ టు ద ఫార్మర్స్ అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారండి. మరి ఏ జిల్లాలో ఎంతమంది పనిచేస్తున్నారనేది కూడా మనకైతే ప్రజెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి మొత్తము 4656 మంది ప్రజెంట్ వర్క్ చేస్తున్నారండి. ఓకేనా, మరి గవర్నమెంట్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ రైతు భరోసా కేంద్రాస్ యాజ్ అ వన్ స్టాప్ షాప్
ఫర్ ప్రొవైడింగ్ ఆల్ వెటర్నరీ సర్వీసెస్, సప్లై ఆఫ్ క్వాలిటీ ఇన్పుట్స్ అండ్ అదర్ సర్వీసెస్. దేర్ ఆర్ 10,606 అంటే 10,606 రైతు భరోసా కేంద్రాలను ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నది ఎంత అండి? 4,656 మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఎంతమంది అవసరం అండి? దాదాపుగా 5,500 మంది, 5,600 మందికి పైగా, ఆల్మోస్ట్ 6,000 వరకు అండి, 6,000 వరకు మరి ఇంకా అవసరం ఉంది అంటూ ఇక్కడైతే ఈ నోటీస్ అయితే విడుదల చేయడము జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఈసారి పోటీ కూడా మామూలుగా ఉండదండి, చాలా ఎక్కువగా ఉంది పోటీ కూడా. ముందే చెప్తున్నాను, యానిమల్ హస్బెండరీ చేసినటువంటి అభ్యర్థులు ఈ ఇయర్ అంటే లాస్ట్ 2 నోటిఫికేషన్లలో చాలా వరకు మిగిలాయి ఖాళీలు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఏం చేశారంటే, అరే దీంట్లో బాగున్నాయి కదా ఖాళీలు, మనం కూడా చేసేద్దామని చెప్పేసి చాలామంది కోర్స్ అయితే చేశారండి. సో కాంపిటీషన్ మాత్రం హెవీగానే ఉండబోతుంది. కానీ ఈ పోస్టులు ఎన్నైతే ఉన్నాయో 1:2 రేషియోలో మాత్రమే ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. 1:2 అంటే కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది. కానీ ఇంతకు ముందు చాలా తక్కువగా ఉండేది, ఇంకా పోస్టులు ఎక్కువ, అభ్యర్థులు తక్కువగా ఉండేది. ఇప్పుడు ఒక పోస్ట్కి 2 అలా పోటీ పడవచ్చు. దాంతో పాటుగా కొన్ని ఫేక్ సర్టిఫికెట్స్ కూడా మనకు రాజ్యం వెళ్తున్నాయండి. మన ఏపీలో చాలామంది నాకు పంపారు, సరే ఇవి తీసుకుంటున్నారు, ఇవేంటి అని చెప్పేసి. సో అవి ఫేక్ సర్టిఫికెట్లు అయినా కూడా చాలా రియాలిటీగానే ఉన్నాయి. అవి కూడా యూనివర్సిటీ రూల్ నెంబర్తో అన్నీ కూడా ఇచ్చారు. మరి దానిపైన చాలామంది అభ్యర్థులు కూడా మంత్రి గారిని కూడా కలవడం జరిగిందండి ఏపీలో. వారి దగ్గర నుంచి కూడా సరైన స్పందన లేదు. వారేమంటున్నారంటే, ఎవరి టాలెంట్ వారిది, మీ టాలెంట్ మీరు చూపించుకోండి అన్నట్లుగా మాట్లాడినట్లుగా మరి అభ్యర్థులైతే సో నాతో మాట్లాడడం అయితే జరిగిందండి. సో మరి అంటే దానిపైన ఎలాంటి చర్యలు అయితే తీసుకోకపోవచ్చు, కానీ ఇక్కడ చదివిన వాళ్ళకి జాబ్ అన్నట్లుగానే మాట్లాడారంట. సో వాటికి కనుక పర్మిషన్ ఇస్తే భారత్ సేవా సమితి అని చెప్పి సంథింగ్ ఏదో ఉంది ఆ సర్టిఫికేట్, అది చాలామంది కొనుక్కుంటున్నారండి అది. ఓకేనా, మరి 2 years కష్టపడి చదివిన వారికి ఫలితం లేకుండా పోయేటువంటి అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. మరి ఏమవుతుందో చూడాలి. సో ఇక మరి జిల్లాల వారీగా చూసినట్లయితే ఇక్కడ చూడండి, లైవ్ స్టాక్, నెంబర్ ఆఫ్ ఆర్బీకేస్, ఏ జిల్లాలో ఎన్ని ఆర్బీకేస్ ఉన్నాయి, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. ఇక చూడండి ఫ్రెండ్స్, అంటే మొత్తము 5,975 ఇంకా యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అయితే అవసరము ఉన్నట్లుగా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. ఓకే, మరి ప్రజెంట్ ఉన్నది ఎంత అండి? 4,655 మాత్రమే. మరి ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో చూసేద్దాం ఒకసారి. కృష్ణాలో 144, కర్నూలులో 224. కర్నూలులో అండి మెయిన్గా ఈ సర్టిఫికెట్లు కర్నూలు జిల్లా నుంచి చాలా వస్తున్నాయి. ఓకేనా, మరి ఇక్కడ కాంపిటీషన్ అయితే హెవీగా ఉంటుంది, మామూలుగా ఉండదు. గుంటూరులో 95, నంద్యాలలో 237, బాపట్లలో 192, వైఎస్ఆర్ కడపలో 225 ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ పల్నాడులో 251, అన్నమయ్య జిల్లాలో 276, శ్రీకాకుళంలో కూడా ఎక్కువ ఉన్నాయి 228, ఎన్టీఆర్ జిల్లాలో 125 ఉన్నాయి. కోనసీమలో చూసినట్లయితే 90 మాత్రమే ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 88 తక్కువగానే ఉన్నాయి. ఈస్ట్ గోదావరిలో 119. ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 377 ఉన్నాయండి, ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. కాకినాడలో 155, ప్రకాశంలో 420 ఎక్కువ ఉన్నాయి. శ్రీ సత్యసాయిలో 339, అనంతపూర్లో 329, ఏలూరులో 299, అనకాపల్లిలో 185, విజయనగరం 206, చిత్తూరులో 229, విశాఖపట్నం 30 మాత్రమే ఉన్నాయండి ఇక్కడ తక్కువ. తిరుపతిలో 264, ఏఎస్ఆర్ జిల్లాలో 569 అత్యధికంగా ఉన్నాయండి ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లాలో. నెక్స్ట్ పి మన్యం అంటే పార్వతీపురం మన్యంలో 240 ఇక్కడ. మొత్తంగా చూసినట్లయితే 5,975, ఆల్మోస్ట్ ఒక 6,000 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే అఫీషియల్ నోటీస్ అండి ఇది. ఓకేనా, సో యాజ్ పర్ ద లైవ్ స్టాక్ యూనిట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఏహెచ్ఎస్ అండ్ గోపాల మిత్రాస్ ఫంక్షనింగ్ ఇన్ అ డిస్టిక్ ఆర్బీకే క్లస్టర్స్ టు బి ఫార్మ్డ్ యాజ్ ఫాలోస్ అంటూ మనకైతే ఇక్కడ తెలియజేశారు.
ఓకేనా. మరి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉన్నారో వారందరినీ కూడా ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రాలకు అటాచ్ చేయాల్సిందిగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. దీనిలోనే వేకెన్సీ లిస్ట్ కూడా మనకు ఎన్ని వేకెన్సీస్ ఫిల్ చేయబోతున్నారు నెక్స్ట్ అని చెప్పేసి కూడా తెలియజేశారు. మొత్తం 10,600 రైతు భరోసా కేంద్రాలలో కేవలం ఉన్నది 4,655 మాత్రమే. అంటే నెక్స్ట్ నోటిఫికేషన్లో 3వ నోటిఫికేషన్లో 5,975 ఖాళీలను ఎమర్జెన్సీగా ఫిల్ చేయాలండి. ఇక్కడ ఎమర్జెన్సీ అంటే ఇక్కడ చూడండి, దిస్ షుడ్ బి ట్రీటెడ్ ఆన్ టాప్ ప్రియారిటీ అంటూ మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. కాబట్టి సో గైస్, ఎవరు కూడా టైం అనేది వేస్ట్ చేయవద్దు ఫ్రెండ్స్. ఈసారి కనుక మీరు జాబ్ తెచ్చుకున్నట్లయితే మీ అంత అదృష్టవంతులే లేరు గ్రామ వార్డు సచివాలయంలో కానీ యానిమల్ హస్బెండరీలో కానీ. ఎందుకంటే ఇంత ఖాళీలు మళ్ళీ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉండకపోవచ్చు. మొత్తం గ్రామ వార్డు సచివాలయాల్లో 15,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎలా అవుతాయంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయము చాలా అంటే చాలా హై డిమాండ్ జాబులుగా మారతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ మొన్న వచ్చింది, ఎన్నండి ఖాళీలు 670 మాత్రమే. నెక్స్ట్ ఇంకొక ఎండోమెంట్ వచ్చాయండి, కేవలము 100-200 ఉన్నాయి. అవి కూడా సేమ్ అదే విధంగా గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ వస్తే 500, 1000, 1500 ఖాళీలు తప్ప అంతకంటే ఎక్కువ ఉండవు నెక్స్ట్ నోటిఫికేషన్లో. అది కూడా నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందో కూడా తెలియదు నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకి మరి నెక్స్ట్ మంత్ ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పిన విధంగా బదిలీలు కూడా నెక్స్ట్ మంత్ కంప్లీట్ అవుతాయి. సో అనుకున్నట్లుగానే జరిగితే గ్రామ వార్డు సచివాలయము గ్రూప్ 2 20 నోటిఫికేషన్లు కూడా విడుదలవుతాయండి. సో కాబట్టి కష్టపడండి, కొంచెము ఫలితం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.